వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ ఓజీ. నాతో పాటు ఉన్నారు ఫైట్ మాస్టర్ సతీష్ గారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలంటే ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి? మార్షల్ ఆర్ట్స్ అనేది నో ఏజ్ లిమిట్. పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ సుజిత్ గురించి మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సుజిత్ హిస్ డైరెక్షన్ టీమ్ వాట్ ఎ బ్రిలియంట్. ఇలాంటి టీమ్ గనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్ కి వచ్చేవాడిని కాదు. తమన్ గారు కూడా ఎక్కడ అసలు తగ్గట్లేదు. అసలు మ్యూజిక్ నార్మల్ గా లేదు. అదొక్క అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. 40 days వర్క్ చేశారు. అన్ఎక్స్పెక్టెడ్ షూట్. రెమ్యునరేషన్ బాగానే ఇచ్చారా? నా లైఫ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్. ఒక ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్ లో నేను ఒక 1500 మెంబర్ గర్ల్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ అనే ట్రైనింగ్ కూడా నేను ఇస్తున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. మీరు 2 సార్లు కలిసి వర్క్ చేశారు. ఆయన చూస్తున్నప్పుడు ఆరా ఎలా ఉంటుంది? అది ఓన్లీ కళ్యాణ్ అన్నయ్యకి మాత్రమే సాధ్యం. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ ఓజీ. ఎప్పుడెప్పుడు ఓజీ సినిమా చూస్తామా థియేటర్లో అని ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. #, మాత్రం ట్రెండింగ్లో ఉందని చెప్పొచ్చు. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బేసికల్గా మనం ఏ సినిమా చూసినా కూడా కొంతమంది కామెడీ ఇష్టపడుతుంటారు, ఎంటర్టైన్మెంట్ ఇష్టపడుతుంటారు. ఫైట్స్ రాగానే పెద్ద పెద్ద హీరోస్ ఫైట్స్ మాత్రమే క్యూరియస్గా చూస్తుంటారు. బట్ ఫైట్ మాస్టర్స్కి ఉండేటువంటి కష్టం ఏంటి, ఆ సినిమా వెనకాల వాళ్ళు ఎంత కష్టపడతారు, ఈరోజు తెలుసుకుందాం. సో ఈరోజు నాతో పాటు ఉన్నారు ఫైట్ మాస్టర్ సతీష్ గారు. హరిహర వీరమల్లు అలాగే ఓజీ సినిమాకి పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఫైట్ సంబంధించి పర్సనల్ అని కూడా చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారితో ఆయన జర్నీ ఏంటనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ సతీష్ గారు. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో మొత్తం అంతా ఓజీ మ్యానీ నడుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఫ్యాన్గా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మూవీ కూడా చాలా సూపర్గా వచ్చింది కాబట్టి 100% ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, మేమందరం చాలా క్యూరియస్ గా ఉన్నామండి. అసలు మూవీ ఎలా వచ్చింది ఏంటి? ఎందుకంటే వైబ్ మామూలుగా లేదు. ఎక్కడ చూసినా ఓజీ #, ట్రెండింగ్ అవుతుంది. అండ్ డైరెక్టర్ సుజిత్ గారి ఐస్ లో ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా హైలో కనిపిస్తోంది. ఎట్లా వచ్చింది అసలు సినిమా? ష్యూర్ మ్యామ్. ఎందుకంటే అందరూ టీమ్ యూనిట్ అంతా కూడా వెరీ కాన్ఫిడెంట్. మీరు చూసే ఉంటారు, సుజిత్ గారే కాదు కళ్యాణ్ అన్నయ్య కూడా మనకి ఎంత కాన్ఫిడెంట్గా ఈసారి ఫస్ట్ టైం మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక బాగా కనిపించారో మనం చూసాము. ఎక్సలెంట్గా వచ్చింది మూవీ అండ్ వండర్ఫుల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరికీ పరిచయం చేయాలి. ఎందుకంటే ఒక సినిమా బయటకు వస్తే హీరోస్ తెలుస్తారు, హీరోయిన్స్ తెలుస్తారు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు. బట్ ఫైట్ మాస్టర్లు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. బట్ ప్రతి ఫిల్మ్ కి, కమర్షియల్ ఫిల్మ్ కి ఫైట్ మాస్టర్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఫస్ట్ మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ఇండస్ట్రీ జర్నీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి? యాక్చువల్లీ నా జర్నీ వచ్చేసి 4 years అవుతుంది మ్యామ్. నాకు ఫస్ట్ కాల్ రావడమే హరిహర వీరమల్లు నుంచి వచ్చింది కాల్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నేను ఒక లక్కీ ఫెలోనని నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే నాకు కళ్యాణ్ అన్నయ్య హీరో కాదు, నాకు గురువు. యాక్చువల్లీ మార్షల్ ఆర్ట్ గురువు నాకు. ఎందుకంటే సార్ మూవీస్ నేను చూసి నేను ఈ మార్షల్ ఆర్ట్స్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను దీంట్లో నేను 12 years ఏజ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను బ్లాక్ బెల్ట్ 4 Dan కంప్లీట్ చేశాను. అండ్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్. అండ్ ప్రెసెంట్ నేను ఆల్ ఓవర్ ఇండియాకి కోచ్గా కూడా నేను వివరిస్తున్నాను. ఓకే. అండ్ గేమ్స్ వచ్చేసి పెంచక్ సిలాట్ అని ఇండోనేషియన్ మార్షల్ ఆర్ట్. ఈ మార్షల్ ఆర్ట్ వచ్చేసి ఇండోనేషియన్ మార్షల్ ఆర్ట్ అనమాట. ఇది టోటలీ కంబ్యాక్ట్ స్పోర్ట్ అండ్ ఇండియాలో ఒక మంచి గుర్తింపు ఉన్న గవర్నమెంట్ రికగ్నైజ్ గేమ్ అనమాట ఇది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఫైట్ మాస్టర్ కంటే బిఫోర్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు? యా మ్యామ్. యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్? ఎస్ మ్యామ్ 100%. ఎందుకంటే నాకు ఆయన ఇన్స్పిరేషన్. అండ్ ఎప్పుడో ఒక ఫోటో దిగుదామని, ఒక ఫోటో కోసం అని చెప్పి చిన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న ప్యాషన్ ఉండేది నాకు. అంటే చిన్నప్పుడు ఏదైనా పేపర్లో కటింగ్స్ వస్తే కూడా నేను ఏం చేసేవాడిని అంటే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ ఫేస్ కట్ చేసి మన ఫోటో పెట్టి అలా చేసుకునేవాడిని చిన్నప్పుడు.
కానీ చాలాసార్లు నేను ట్రై చేశాను సార్ని అన్నయ్యని కలవడానికి. గేట్స్ మన మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర కూడా చాలాసార్లు వెళ్ళడం జరిగింది, ఒక ఫోటో దిగొద్దాము అని. కానీ అది రాలేదు, అవకాశం రాలేదు. కానీ ఆ దేవుడు ఏంటో తెలియదు, కానీ సడన్గా ఒకరోజు కాల్ వచ్చి షూట్ ఉంది అని చెప్పారు. ఆ ఫస్ట్ కాల్ రావడం అది కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. నేను యాక్చువల్గా నేను సెట్లోకి వెళ్ళిన 3 days తర్వాత అది నిజమే అనిపించింది అనమాట. అది నాకు ఈ ఆఫర్ కూడా నాకు ఏంటంటే మా మాస్టర్ గారి ద్వారా వచ్చింది. మా మాస్టర్ గారు ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటారు, కంఠేశ్వర్ మాస్టర్ ఆయన అండ్ కార్తిక్ మాస్టర్. వాళ్ళు నాకు అవకాశం ఇప్పించారు. వెళ్ళిన తర్వాత 3 days అన్న షూట్ 40 days అయ్యింది. 40 days హరిహర వీరమల్లు, 40 days ఫైట్ సీన్. అది ఇంతవరకు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అనమాట. అది అంత 40 days షూట్ ఫైట్ సీన్ అనేది ఫస్ట్ టైం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు చాలా మందికి మీరు కూడా పరిచయం అయిపోతారు, ఎందుకంటే ఇంత జర్నీ పవన్ కళ్యాణ్ గారితో ఉండడం అనేది నార్మల్ విషయం కాదు. ఇట్స్ వెరీ బ్లెస్సింగ్ అనమాట. సో చాలా మంది అనుకుంటుంటారు ఇంటర్వ్యూ ఏం చేస్తున్నారు ఏంటనేది. ఫస్ట్ ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తాను, ప్లే చేశాక మాట్లాడదాం. వీడియో ప్లీజ్. ఫైట్ యాక్షన్ ఏంటంటే సినిమాలో ఫైట్స్ వస్తున్నప్పుడు ఫైట్స్ వచ్చాయి, ఇంకా 2 ఫైట్లు ఉన్నాయి అని మాట్లాడుకుంటాం. బట్ బిహైండ్ ద స్టోరీ ఒకసారి చూస్తే ఎంత సూపర్ స్టార్ అయినా కూడా ప్రాక్టీస్ చేసి కొన్ని టేక్స్ తీసుకుని ఆన్ ద స్పాట్ యాక్షన్ చెప్తున్నప్పుడు చేయాలి. అంటే ఒక హీరోకి ఒక స్టార్డమ్ వస్తుందంటే నార్మల్ విషయం కాదు, వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అండ్ దట్ ఫైట్ మాస్టర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. మీరు అక్కడ చూస్తుంటే విజువల్స్ లో మీరు నేర్చుకుని మళ్ళీ తర్వాత వాళ్ళకి ఆర్టిస్టులు నేర్పించాలి, తర్వాత అవుట్పుట్ రావాలి, అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జర్నీ గురించి ఏం చెప్తారన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫైట్ మాస్టర్ అంటాము కదా, యాక్చువల్లీ కళ్యాణ్ అన్నయ్యకి ఫైట్ మాస్టర్ అవసరం లేదు. ఎందుకంటే కళ్యాణ్ అన్నయ్య కూడా మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్, మీకు అందరికి తెలిసితే తమ్ముడు. అండ్ మనకి యాక్చువల్గా ఏంటంటే అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మూవీ నుంచి కూడా మనకి అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మూవీ కానీ చూడండి, జానీ మూవీ తీసుకోండి, వీటిలో అన్నిట్లో కూడా మార్షల్ ఆర్ట్స్ అనేది బాగా ప్రమోటింగ్ అనేది బాగుంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అన్నయ్యకి వేరే రియలిస్టిక్ గా కావాలి, న్యాచురల్ గా కావాలి. అంటే ఇన్ఫాక్ట్ కూడా ఉండాలి, దానికి కాన్ఫ్లిక్ట్ ఉండాలి. అంటే ఏదో చేసేసాము అలా కాదు, ఒప్పుకోరు అన్నయ్య కళ్యాణ్ ఒప్పుకోరు, అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన మార్షల్ ఆర్టిస్ట్ కాబట్టి 100% దాంట్లో ఎఫర్ట్ ఉండాలి అండ్ ఇంట్రెస్ట్ అండ్ దాంట్లో ఇది చేస్తారు అనమాట. కానీ కళ్యాణ్ అన్నయ్య ఈ హరిహర వీరమల్లులో కూడా ఆల్మోస్ట్ ఒక 60 to 70% అన్నయ్యే కంపోజ్ చేసినవే, కంపోజ్ చేశారు. యాక్చువల్లీ డైరెక్టర్, మంచి డైరెక్టర్ అన్నయ్య. ఫైట్స్ లో అయితే ఇంకా సూపర్ అనమాట, ఎక్సలెంట్. అండ్ మనకి ఓజీలో కూడా ఒక కొత్త మార్షల్ ఆర్ట్ ఫస్ట్ నుంచి అన్నయ్య ప్రమోట్ చేస్తూ వస్తున్నారు, ఖుషి మూవీ నుంచి కూడా. దాని పేరు వచ్చేసి అకిడో మార్షల్ ఆర్ట్. అకిడో మార్షల్ ఆర్ట్ అది జపాన్ కంట్రీ మార్షల్ ఆర్ట్ అనమాట. అకిడో అనేది టోక్యో కంట్రీకి సంబంధించిన గేమ్. అది ఇండియాలో ఎక్కడ కూడా ఇంతవరకు ఏ హీరో ఒక దాన్ని ప్రమోట్ చేయలేదు. ఫస్ట్ నుంచి కూడా అన్నయ్య దాని మీద చాలా ప్రతి మూవీలో మనకి కనిపిస్తుంది. మీరు లైక్ చూసుకుంటే ఫస్ట్ మూవీ వచ్చేసి ఖుషి, ఫస్ట్ ఆ డ్రెస్ కోడ్, ఓకే, ఆ డ్రెస్ ఏంటి అలా ఉందని చాలా మంది అనుకుంటారు, చాలా మంది తెలియదు. సెకండ్ వన్ బంగారం మూవీలో కూడా ఒక సాంగ్ లో ఉంటుంది. తర్వాత మళ్ళీ ఓజీలో చూస్తాం మళ్ళీ అన్నయ్యని ఒక మార్షల్ ఆర్ట్ కి గురువు లాగా కనిపిస్తారు. 100% చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంటేనే అందరూ ఒక భగవంతుడిలా చూస్తుంటారు, ఫ్యాన్స్ అని మేము భక్తులు అంటుంటారు, ఇంక్లూడింగ్ మీ. యాక్చువల్లీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలంటే చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి పొటెన్షియాలిటీ ఉండాలండి. ఒక సీన్ చెప్పి అది చేయడం వేరు, బట్ మార్షల్ ఆర్ట్స్ అంటే అవన్నీ లైవ్ లో చేసిన సందర్భాలు ఉన్నాయి, మనం కూడా చూసాం.
ఆ ప్యాషన్ కూడా ఆయనలో ఉంది అని మీలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడే మాకు కూడా తెలుస్తుంటుంది. ఎస్ మ్యామ్. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటున్నామంటే నాట్ ఏ స్మాల్ థింగ్ కదా, Yes, ma'am. ఎంతో హార్డ్ వర్కింగ్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. అండ్ మీరు చెప్తుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది నిజంగా. మార్షల్ ఆర్ట్స్ మీద ఆయనకున్నటువంటి ప్రేమ చూస్తుంటే Yes, ma'am. చాలా మంది ఇంకా ఫ్యాన్స్ తెలుసుకున్నా కూడా ఇష్టపడుతుంటారు. ఎస్ మ్యామ్. యాక్చువల్లీ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ అన్నయ్యకి చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్. అండ్ మార్షల్ ఆర్ట్స్ ఎట్లా అంటే ఒక కంట్రీ, చాలా కంట్రీస్ కూడా అన్నయ్య వెళ్ళారు నాకు తెలిసి. అండ్ కొత్త అంటే ఒక ఇన్ఫాక్ట్ ఉన్న మార్షల్ ఆర్ట్ని ఎప్పుడు అన్నయ్య ప్రమోట్ చేస్తూ ఉంటారు. అందరికీ ఏంటంటే ఓన్లీ కరాటే అని అనుకుంటారు, బట్ ఈ అన్నయ్యకి చాలా టెక్నిక్స్ కానీ అండ్ వెరీ ఐ కాంటాక్ట్తో చెప్పేస్తారు అనమాట. ఎలా అంటే మనం అబద్ధం చెప్పాలన్నా కూడా అసలు మన వల్ల అవ్వదు, కళ్ళలోకి చూసామంటే నిజం చెప్పేయాల్సిందే. ఆ పవర్ అంటే ఓన్లీ ఒక మార్షల్ ఆర్ట్స్ ద్వారానే వస్తుంది మేడం. అది మీరు బేసికల్ గా మార్షల్ ఆర్ట్స్ Yes, ma'am. చేసి ఇందులోకి Yes, ma'am. వచ్చారు. Yes, ma'am. మీకు ఏంటి అసలు స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది మార్షల్ ఆర్ట్స్ జర్నీ? నేను యాక్చువల్గా మూవీ చూసి వచ్చేసిన తర్వాత మా పేరెంట్స్ ని అడగడం జరిగింది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాను అని చెప్పి. బట్ నాకు మా పేరెంట్స్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి నేను ఇండివిజువల్గా నేను జాయిన్ అవ్వడం జరిగింది మాస్టర్ దగ్గర. జాయిన్ అయిన తర్వాత నా జర్నీ అలా ఒక 3 months అయిన తర్వాత ఇంట్లో తెలిసింది ఇంట్రెస్ట్ ఉందని చెప్పి. నన్ను పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు. నాకు పేరెంట్స్ సపోర్ట్ తోటి నేను ఈరోజు ఒక ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అండ్ ప్రెజెంట్ నేను ఇండియాకి కోచ్గా కూడా నేను ఉన్నాను. ఓకే. ఈ పెంచక్ సిలాట్ అనే మార్షల్ ఆర్ట్ గేమ్కి. ఎస్ మ్యామ్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలంటే ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి? దీనికి క్వాలిఫికేషన్ అనేది లేదు మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండి మనము ఆ డోజో దాకా వెళ్తే, మనం ఆ గ్రౌండ్ వరకు వెళ్తే ఆటోమేటిక్గా మనకి డిసిప్లిన్ అనేది, ఇంట్రెస్ట్ అనేది మాస్టర్ క్రియేట్ చేసేస్తారు. ఓకే. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ ఇంక్లూడ్ పేరెంట్స్ కూడా ఉండాలి. పేరెంట్స్ సపోర్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును. ఎస్ మ్యామ్. ఎందుకంటే ఫైనాన్షియల్ గా త్వరగా సెటిల్ అవ్వలేం కాబట్టి వాళ్ళ Yes, ma'am. ఇంట్రెస్ట్ ఉంటేనే, సపోర్ట్ ఉంటే Yeah. ఫస్ట్ మనం గోత్రూ అయితే అవ్వగలం. ఎస్ మ్యామ్. ఇంకోటి ఏంటంటే దీనికంటూ క్వాలిఫికేషన్ అంటూ ఏజ్ నో ఏజ్ లిమిట్ మ్యామ్. చాలా మంది అనుకుంటారు ఏంటంటే నాకు 40 years వచ్చేసినాయి, 50 years వచ్చేసినాయి. నథింగ్ మ్యాటర్ ఇన్ ఏజ్ మ్యామ్. యాక్చువల్లీ నడుచుకుంటూ వెళ్ళే మనిషి కూడా నేర్చుకోవచ్చు అనమాట మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ ఉన్న గొప్పతనమే అది అనమాట. యాక్చువల్లీ మనము జపాన్ తీసుకున్నా, చైనా తీసుకున్నా, వాళ్ళు ఏంటంటే ఏజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. మనం ఏంటంటే ఒక 40 years వచ్చేసి మనకెందుకు, 50 years వచ్చేసి మనకెందుకు అన్న ఒక ఫీలింగ్లో మనం ఉండిపోతాం. మార్షల్ ఆర్ట్స్కి అనేది నో ఏజ్ లిమిట్ మ్యామ్. ఓకే. ఎస్ మ్యామ్. సతీష్ గారు, ఇప్పుడు ఫస్ట్ మీరు అన్నట్టు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మూవీలో పవన్ కళ్యాణ్ గారు చేతుల మీద కార్లు Yes, ma'am. వెళ్ళడము, Yes, ఐస్ బ్రేక్ చేయడము, Yes, ma'am. ఇవి చేస్తున్నప్పుడు యాజ్ ఎ హీరోగా ఇష్టపడ్డారు. ఎస్ మ్యామ్. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే తెలుస్తుంది ఏంటంటే బేసికల్ గా పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎస్ మ్యామ్. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే కదా దానిలో చేయగలం. ఎస్ మ్యామ్. 100%. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇంకా అలా ఆ కోణంలో చూస్తుంటే ఇంకా ఎక్కువ నచ్చేస్తారు పవన్ కళ్యాణ్. ఎస్ మ్యామ్. అన్నయ్య నచ్చకపోవడం ఉండదు మేడం. అన్నయ్య అంటే ఐ లవ్ యూ అంతే. ఎందుకంటే నాలాగా చాలా మంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు ఉండొచ్చు నాకు తెలిసి, అన్నయ్య దాకా చేరుకోకపోవచ్చు. కానీ నాకు ఏంటంటే ఆ దేవుడు ఇచ్చిన అదృష్టము, మా అన్నయ్య కళ్యాణ్ అన్నయ్య ఇచ్చిన అదృష్టం నాకు అలా దొరికింది మేము అంతే. మార్షల్ ఆర్ట్స్ గురించి మీకు కూడా ఒక అవగాహన ఉంది, మీకు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి జర్నీ అలాగే స్టార్ట్ అయింది కాబట్టి. Yes, ma'am. ఇప్పుడు ఆ సీన్ చూసాం మేము, పవన్ కళ్యాణ్ గారు హ్యాండ్స్ మీద కార్ వెళ్ళడం, Yes, ma'am. ఐస్ బ్రేక్. ఎస్ మ్యామ్. ఇప్పుడు ఏదన్నా మనం ఒక యాక్టివిటీ చేసాం అనుకోండి, Yes, ma'am. స్ట్రెంగ్ మనకు ఉండాలి, ఎస్ మ్యామ్. కాన్ఫిడెన్స్ తో. కాన్ఫిడెంట్. నార్మల్ వ్యక్తులంటే అది చేయలేం. చేయలేం. ఆ నిగ్రహం ఎట్లా వస్తుంది? అంత ఎంత ట్రైన్ అయిన తర్వాత ఆ షాట్ చేసి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఒక మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వ్యక్తిగా చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఇది మార్షల్ ఆర్ట్స్ అనేది మనకి కంటిన్యూటీ ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యామ్. అది అన్నయ్య, మన కళ్యాణ్ అన్నయ్య గారు ఎప్పుడు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి మనకి కార్స్ అయినా, బ్రేకింగ్ అయినా, ఫైర్ బ్రేకింగ్ అయినా, మన తమ్ముడు కూడా మూవీ చూసాము, దాంట్లో కూడా మనం కొన్ని స్టంట్స్ ఉంటాయి దాంట్లో. ఇవన్నీ కూడా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ప్రాక్టీస్. యాక్చువల్లీ కళ్యాణ్ అన్నయ్య ప్రెసెంట్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు కూడా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రాక్టీస్ చేస్తారు మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్కి నేను అన్నయ్యకి అంటే నేను ఇచ్చేంత కాదు, కానీ మార్షల్ ఆర్ట్కి గురువు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు రాష్ట్రాలే కాదు, ఆల్ ఓవర్ ఇండియా. అన్నయ్య ఇంకా మార్షల్ ఆర్ట్స్ మీద ఫోకస్ పెట్టట్లేదు, ఫోకస్ పెడితే ఒక లెవెల్. సరే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు కారు చేతుల మీద వెళ్ళాలి ఎస్ మ్యామ్.
అంటే ఒక్కొక్క పర్సన్ కి కొన్ని సార్లకి స్ట్రెంథనింగ్ వస్తుంది Yes, కదా, ma'am. ఎన్నిసార్లు రిహార్సల్స్ చేసి ఉంటే ఆ షార్ట్ కి రెడీ అయి ఉంటారు ఏ పర్సన్ అయినా? రిహార్సల్స్ అనేది కళ్యాణ్ అన్నయ్యకి అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా చేయాలి అంటే మినిమం మనకి ఒక 5-6 years ప్రాక్టీస్, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే కానీ మనము ఆ స్టంట్స్ అనేవి చేయలేము. 5-6 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు మినిమం. అంటే మార్షల్ ఆర్ట్స్ అంటే ఏదో 1 dayలో వచ్చేది, 2 daysలో వచ్చేది, 1 yearలో వచ్చేది కాదు. మార్షల్ ఆర్ట్స్ అనేది ఎలా అంటే మన ఎవ్రీడే, మన ఎవ్రీ షెడ్యూల్ లాగా ఒక 1 hour 2 hours మనం దానికి ఒక సపరేట్గా మనం లంచ్ ఎలా చేస్తున్నామో యాజ్ ఇట్ ఈస్గా రోజు దాన్ని కూడా ఒక మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యామ్. ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు పెయిన్ ఏమైనా వస్తుందా? అంటే వేళ్ల మీద కారు వెళ్తుంది, లేదా చేతులు 2 చేతులతో ఐస్ ఇట్లా బ్రేక్ చేస్తాము, ఎస్ మ్యామ్. అట్లా అంటే మనం కొంచెం పెయిన్ వస్తుందా? దాన్ని తీసుకోగలుగుతామా? పెయిన్ అనేది ఉంటుంది మ్యామ్. బట్ ఏంటంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్నామా, ఏదైనా మనం ఫస్ట్ కాన్ఫిడెంట్ అండ్ తర్వాత ప్రాక్టీస్. మనం ఏదైతే చేస్తున్నామో, ఏ స్టంట్ అయితే చేస్తున్నామో దానికి ఫస్ట్ రిహార్సల్ ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలి. చేసినప్పుడు మనకి పెయిన్ అనేది ఒక నార్మల్ పర్సన్కి ఒక 100% వస్తే, ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక 10%, 90% తగ్గిపోతుంది. ఓకే, అంటారు కదా తినగా వేపాకు కూడా తీగా ఉంటుంది Yes, ma'am. అన్నట్టు. Yes, ma'am. మీకు చేయగా Yes, ma'am. ప్రాక్టీస్ లో Yes, ma'am. పెయిన్ పోతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది సక్సెస్ వైపు తీసుకెళ్తాయి. ఎస్ అంతే. ఓకే, సో ఓకే, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారితో జర్నీ గురించి మరొకసారి మాట్లాడుకుందాం. షూర్. ఫస్ట్ హరిహర వీరమల్లితో కాల్ వచ్చింది, Yes, ma'am. ఇప్పుడు ఓజీ కూడా చేస్తున్నారు. ఎస్ మ్యామ్. జర్నీ అనేది కంటిన్యూ అవడం అనేది ఇట్స్ లైక్ బ్లెస్సింగ్. ఎస్ మ్యామ్. పవన్ కళ్యాణ్ గారితో జర్నీ గురించి ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా నేను హరిహర వీరమల్లి నుంచి కాల్ వచ్చిన తర్వాత నేను వెళ్ళడం జరిగింది షూటింగ్కి వెళ్ళిన తర్వాత నేను నా లైఫ్లో ఫస్ట్ టైం నేను వెళ్ళడం, ఆయన చూడడం, ఫస్ట్ షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్ ఫస్ట్ టైం. 4 days మా టీం, నేను మా అసిస్టెంట్స్ కూడా ఉన్నారు, వెళ్ళాం. 4 days కూడా మేము, నాకు ఫస్ట్ బోరింగ్ గా అనిపించింది అనమాట. అంటే నాకు అక్కడ మన అన్నయ్య లేరు, ఆ సెట్స్ అవన్నీ కొత్త, అంటే నేను ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళినప్పుడు నాకు అది కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఆ 4 days తర్వాత నాకు కొంచెం బోర్ కొట్టింది. తర్వాత దీనికి యాక్చువల్లీ ఫైట్ మాస్టర్ కూడా ఉన్నారనమాట. ఆ ఫైట్ మాస్టర్ గారు నన్ను ఒకసారి మీరు ఏం చేయగలుగుతారో ఒకసారి ప్రాక్టీస్ చూపియండి అని అన్నప్పుడు, లైట్ కూడా యాక్చువల్లీ తగ్గిపోతుంది. మాకు బోర్ కొట్టేస్తుంది, వెళ్ళిపోదాం అనుకున్నాం. నేను మాస్టర్కి చెప్పాను, మాస్టర్ వెళ్ళిపోతున్నాము అని అంటే ఓకేనన్నా అన్నారు. తర్వాత సడన్గా మీరు కూడా ఒకసారి డెమో ఇచ్చేసేయండి అన్నారు. నేను ఆ రోజు లైట్ పోతుంది, జస్ట్ ఒక 5 minutes అయితే లైట్ మొత్తం పోతుంది అనమాట. డెమో చేసినప్పుడు సార్ ఎగ్జైట్ అయ్యారు, యాక్చువల్లీ మాస్టర్ ఎగ్జైట్ అయ్యి దాన్ని వీడియో షూట్ చేసుకొని, మీరు చేసినది నచ్చింది వాళ్ళకి, వీడియో షూట్ చేసుకొని అది అన్నయ్యకి పంపించినట్టున్నారు నాకు తెలిసి. అన్నయ్య యాక్సెప్ట్ చేశారు, కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారు. నైట్ నాకు 12 o'clock మాస్టర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, సతీష్ రెడీగా ఉండు, మార్నింగ్ బాబు దగ్గరికి వెళ్తున్నాము అని. నాకు అర్థం కాలేదు, సరే అని చెప్పి నేను మార్నింగ్ 5కి రెడీ అయిపోయాను. వెహికల్ వచ్చింది, తీసుకెళ్లారు. అన్నయ్య వచ్చేసారు టైంకి. విజయ్ మాస్టర్ గారే నన్ను చేయి పట్టుకొని తీసుకెళ్లారు బాబు దగ్గరికి వెళ్దామని. నాకు అర్థం అవ్వట్లేదు, బాబు అంటే నాకు ఎవరు అర్థం కావట్లేదు. తీసుకెళ్ళిన తర్వాత మనకి ఒకసారికి సపరేట్గా ఒక ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక ఉంటుంది కదా, దాని లోపలికి తీసుకెళ్లేసరికి ఓపెన్ చేయగానే ఫ్రేమ్ కళ్యాణ్ గారు, అన్నయ్య ఎదురొచ్చేసి విజయ్ మాస్టర్ నన్ను ఇంట్రడక్షన్ చేశారనమాట. సతీష్ ఫ్రమ్ మార్షల్ ఆర్ట్స్, మీరు ఇన్స్పైర్గా తీసుకొని మార్షల్ ఆర్ట్స్లో ఉన్నాడని చెప్పి అనగానే నాకు సెకండ్ ఇచ్చారు. సెకండ్ ఇవ్వగానే 1 second హార్ట్ ఆగిపోయింది. నాకు ఇంకా షివరింగ్ అండ్ హూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి, నాకు మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అన్నయ్య నాకు వచ్చి ఫైట్ చేద్దాం అన్నారు. అనేసరికి నేను అలా స్టన్లో ఉన్నాను. సరే, తర్వాత ఇంకా నేను షూ తీసేసుకొని వెళ్ళిన తర్వాత అన్నయ్యతో ప్రాక్టీస్ చేశాను. అన్నయ్య నచ్చింది. ఒక సీన్లో ఏంటంటే అన్నయ్యకి నచ్చగానే ఒక 20 members నైఫ్స్ తోటి రౌండ్ సర్కిల్ చేస్తారు. నన్ను అన్నయ్య మధ్యలోకి వెళ్ళమని ఇప్పుడు ఒకటే చెప్పారు నాకు అన్నయ్య, కూల్ ఫస్ట్ అని చెప్పారు. నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్, నీ మీద ఒక నైఫ్ కూడా ఒకటి పడకూడదు, నువ్వు వీళ్ళని అందరిని ఎవరు అటాక్ చేయమన్నారు. 20 members అంటే డమీ నైఫ్స్ ఉంటాయి కదా, నైఫ్స్ తోటి వాళ్ళు రెడీగా ఉన్నారు. అన్నయ్య ఇక్కడ ఇలాగే కూర్చున్నారు ముందర. అన్నయ్య ముందు చేయడం ఒక అదృష్టం అనమాట. అది యాక్షన్ అన్నారు, చేసిన తర్వాత అన్నయ్య ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇది కావాలి, ఇలా ఉండాలి అని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అది చాలా లైఫ్లో మర్చిపోలేదు అది. తర్వాత సీన్స్ అని అయిపోయిన తర్వాత నన్ను
40 days షూట్కి ఇంకా నన్ను కూడా ఉంచారు. 40 days అన్నయ్యతోనే ఉన్నప్పుడు ఉన్నాను. ఏమనిపించింది అసలు? అసలు నేను స్టన్ అయితే ఈ ఎగ్జైట్మెంట్ ఎవరితో పంచుకోవాలో తెలియక ఇంకా మా వైఫ్తోనే ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడేవాడిని. అంటే ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. ఎందుకంటే అన్నయ్యతో అంటే మామూలు విషయంగా అన్నయ్యతో ఒక ఫోటో దిగితే చాలా మంది వెయిటింగ్లో ఉంటారు. అవును. అలాంటిది అన్నయ్యని పట్టుకోవడం, అన్నయ్య నన్ను కొట్టడము, ఇది ఒక వండర్గా అనిపించింది. నా లైఫ్లో గుడ్ అచీవ్మెంట్ అనమాట యాక్చువల్లీ. ఇది మర్చిపోలేను. ఇంకా 40 days నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే అన్నయ్యతో పాటు చాలా బాగా చూసుకున్నారు అనమాట. నా లైఫ్లో ఒక సూపర్ అచీవ్మెంట్ మ్యామ్ అది. అండ్ తర్వాత హరిహర వీరమల్లు అయిపోయింది, 40 days అయిపోయింది. అప్పుడే భయం పోయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం భయం ఉంటుంది. మన ఇష్టమైన వాళ్ళతో మనం వర్క్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఒక 2-3 days భయం ఉంటుంది. ఇష్టం పక్కన పెట్టేసి భయపడతాం. ఏంటంటే మన వర్క్ వచ్చినా మర్చిపోతాం. అది ఎలా ఓవర్కమ్ చేశారు మీరు? లేదు మ్యామ్, అది భయం అనేది పోదు మ్యామ్. ఎందుకంటే ఆయన గుండెల్లో ఉంటారు కాబట్టి అది ఎప్పుడు షేక్ చేసేస్తుంది. ఎప్పుడు ఎవ్రీ డే నేను సెట్కి వెళ్ళినప్పుడల్లా ఆయన దగ్గరికి భయపడుతూనే వెళ్ళేవాడిని. ఎందుకంటే నేను ఆయన శిష్యుని కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడుతూనే వెళ్ళేవాడిని. ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి అన్నయ్య దగ్గర. అన్నయ్యకి నచ్చినట్టుగా మూమెంట్స్ చూపించాలి, అన్నయ్యకి నచ్చినట్టుగా ఫ్లెక్స్ అవ్వాలి. నా మైండ్తో ఇదే ఉండేది. అక్కడ సెట్లో కూడా ఏంటంటే 3,000-4,000 మెంబర్స్ ఉన్నా కూడా నాకు ఎవరు కనిపించేవాళ్ళు కాదు. ఓన్లీ కళ్యాణ్ అన్నయ్య మాత్రమే కనిపించేవాళ్ళు అనమాట. ఓకే. ఎస్ మ్యామ్. మొత్తానికి హరిహర వీరమల్లు జర్నీ అయిపోయింది. ఎస్ మ్యామ్. ఓకే. నార్మల్ గా ఏంటంటే ఒక సినిమా తర్వాత మళ్ళీ పిలవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఫైట్ మాస్టర్స్ ఉన్నారు, మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఓజీకి కూడా మిమ్మల్ని పిలిచారు. ఎట్లా అనిపించింది? యాక్చువల్ గా ఏంటంటే అన్నయ్యతో ఎవరు వర్క్ చేసినా కూడా మీరు మూవీస్ లో చూసుకోండి, రిపీట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అన్నయ్యకి నచ్చేస్తారు. ఎందుకంటే అన్నయ్య నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. అన్నయ్య కూడా అలాగే ఏంటంటే కొంతమంది వాళ్ళ బిహేవియర్ అండ్ వాళ్ళ డిసిప్లిన్ చూసి యాక్సెప్ట్ చేసి అండ్ నెక్స్ట్ మూవీస్లో కూడా అలాగే ఇస్తారు. యాక్చువల్గా నాకు హరిహర వీరమల్లు అయిపోయిన తర్వాత 3 months గ్యాప్ వచ్చింది. 3 monthsలో నాకు ఫస్ట్ హరిహర వీరమల్లులోనే నాకు చెప్పారు. ఏమని అన్నారంటే నా దగ్గర ఉండిపో అలా మాట్లాడారు అన్నారు. కానీ నేనేమనుకున్నానంటే వేరే వాళ్ళు కూడా ఏమన్నారంటే అలా ఉంటుంది అని అన్నారు. సరే అని చెప్పి నేను 3 months ఉన్నాను. ఈ 3 monthsలో నేను ఒక 1 month పడుకోలేదు మేము. నేను ఎందుకంటే నాకు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయన దగ్గరే ఉండాలి అని ఇంటెన్షన్ నాకు ఎక్కువ. ఇప్పుడు కూడా మా వైఫ్ కూడా ఏంటంటే కాల్ కోసం వెయిటింగ్, వస్తే పంపించేయడానికి. అయితే 3 months తర్వాత సడన్గా ఒక కాల్ వచ్చింది. మేనేజర్ కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత యాక్చువల్గా నెంబర్ కోసం కాల్ చేశారు నాకు. ఓజీకి ఒక నెంబర్ కోసం కాల్ చేశారు. నెంబర్ ఇచ్చేసాను. నేనేం కాల్ రాగానే నేనేమనుకున్నానంటే నా కోసమే అనుకున్నాను యాక్చువల్గా. నెంబర్ అడిగాను, కట్ చేశారు, అయిపోయింది. జస్ట్ మళ్ళీ 1 minute నాకు కాల్ వచ్చింది. సతీష్ అన్నయ్య మిమ్మల్ని రమ్మంటున్నారు, మీరు డీటెయిల్స్ పెట్టండి, మేనేజర్ మీకు కాల్ చేస్తారు ఇప్పుడు అన్నారు. వెంటనే వితిన్ 1 hourలోనే నాకు ఫ్లైట్ టికెట్ గన్నవరం నుంచి బుక్ చేశారు. వెళ్ళిపోయాను పూణే వెళ్ళాను. పూణేలో అక్కడ నన్ను రిసీవ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ తర్వాత మార్నింగ్ ఫుల్ రెయిన్ అక్కడ ఓజీలో మనకి ఒక సెట్ వేసారు అనమాట. అక్కడ సెట్ ఏంటంటే మనకి ముందు చెప్పాను కదా మీకు, అకిడో మార్షల్ ఆర్ట్ జపాన్, ఆ సెట్ అక్కడ వేసారు. ఆ షాక్ అనమాట. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ లవర్స్ ఎవరు కూడా దాన్ని అంత ఇష్టపడతారు. ఒక సెట్ వేసారు. తర్వాత మార్నింగ్ అన్నయ్య వచ్చారు. అన్నయ్యతో 2 days అక్కడ ప్రాక్టీస్ చేసి అది షెడ్యూల్ అంతా కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ పర్సనల్గా పిలిచి ఏంటంటే సతీష్ నా దగ్గర ఉండిపో అన్నారు. ఇంకా అంతకన్నా అదృష్టం ఉండదు కదా మేడం నాకు. ఇంకా అంతకన్నా అంతే కదా. అసలు వచ్చి 4 ఏళ్ళు అవుతుంది, కానీ ఒక సినిమాతో మీ బిహేవియర్ నచ్చి నాతో ఉండిపో అనడం అనేది చాలా పెద్ద విషయం. ఎస్ మ్యామ్. ఉండిపోమని చెప్పారు. తర్వాత నన్ను మళ్ళీ పార్టీ ఆఫీస్ మంగళగిరి కూడా పిలిచారు. నేను వెళ్ళాను. మా వైఫ్ని, అంటే మా వైఫ్ కూడా యాక్చువల్లీ ఫ్యాన్, తీసుకెళ్ళాను. యాక్చువల్లీ అక్కడ కూడా ఏంటంటే ఫుల్ బిజీ షెడ్యూల్ మ్యామ్ అది. యాక్చువల్లీ అది అంటే మనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ రమ్మన్నారని వెయిట్ చేస్తున్నాం. పొద్దున్న వెళ్ళాము. వెంటనే అక్కడ రోజు దగ్గర నాకు తెలిసి ఒక 7,000-8,000 మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు అన్నయ్య కోసం. మీటింగ్ ఆ రోజు షూటింగ్ కంప్లీట్ చేసుకొని వెంటనే వెళ్ళిపోయారు. అసలు అన్నయ్యది ఎంత టైట్ షెడ్యూల్ అంటే అప్పుడు షూటింగ్ ఇక్కడ నైట్ వెళ్ళిపోయేవారు మీటింగ్స్కి.
మళ్ళీ మార్నింగ్ షూట్కి వచ్చేసేవాళ్ళు. హరిహర వీరమల్లుకి అండ్ ఓజీకి కూడా అన్నయ్య చాలా కష్టపడ్డారు. అంటే చాలామందికి అది బ్యాక్డ్రాప్ తెలియదు, కానీ ఒక పర్సన్ అలా చేయడం అంటే అది ఓన్లీ అన్నయ్యకే సాధ్యం మేడం. అది ఎందుకంటే ఇటు పొలిటికల్ గా కొన్ని వర్క్స్ ఉంటాయి, ఇటు సినిమా పరంగా వర్క్స్ ఉంటాయి, రెండు హ్యాండిల్. ఎలక్షన్ షెడ్యూల్ ఒకటి, ఎలక్షన్ షెడ్యూల్లో వెరీ బిజీ షెడ్యూల్. ఆ షెడ్యూల్లో కూడా అన్నయ్య చాలా మేనేజ్ చేసుకొని చాలా ఇదిగా చేశారు. అందుకే ఈరోజు అన్నయ్య అంటే సీఎం రేంజ్లో ఉండాలి. కాకపోతే మేము అందరం ఫ్యాన్స్ పరంగా అందరం హ్యాపీగానే ఉన్నాము. డిప్యూటీ సీఎంకి అందం వచ్చేసింది మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందం వచ్చేసింది అంతే. ఇంతకుముందు డిప్యూటీ సీఎం అంటే కొంచెం అంత ఉండేది కాదు, సీఎంకి ఉండేది కానీ డిప్యూటీ సీఎంకి ఉండేది కాదు. ఈరోజు డిప్యూటీ సీఎం అంటే ఒక ఇండియాలోనే ఒక రేంజ్లో ఉంది అనమాట. డిప్యూటీ అనే దానికి ఒక రేంజ్ వచ్చేసింది. అది మెయిన్. యాక్చువల్లీ మన ఓజీ మన కన్సర్ట్ జరిగింది కదా, ఎస్ మ్యామ్. ఆయన్ని చూడడానికి అంత వానలో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకవేళ వాన పడుతుందని చెప్పి ఎవరు ఫ్యాన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవట్లే, అరుస్తూనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అక్కడి నుంచి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఆయన ఎంట్రీ వచ్చింది, ఏమన్నా చామింగ్ ఉన్నారు. అసలు ఆయన ఆరా అనేది డిఫరెంట్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నప్పుడు మీరు ఎన్నిసార్లు కలిసి వర్క్ చేశారు, ఆయన చూస్తున్నప్పుడు ఆరా ఎలా ఉంటుంది, ఆయన దగ్గరగా చూస్తున్నప్పుడు? అది ఓన్లీ కళ్యాణ్ అన్నయ్యకి మాత్రమే సాధ్యం మేడం. మీకు ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు తెలిసే ఉంటుంది, ఒక వైజాగ్లో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు, పార్టీ మీటింగ్ జరుగుతున్నప్పుడు పవర్స్ అనేది రిమూవ్ చేశారు. కావాలని చెప్పి చేశారు అది. కానీ ఫోన్ టార్చ్ లైట్స్ వేసుకొని ఎన్ని కిలోమీటర్స్ జర్నీ చేశారు తెలుసా మ్యామ్? అది ఓన్లీ కళ్యాణ్ అన్నయ్యకి మాత్రమే సాధ్యము. ఎవరికి అది జరగదు. అండ్ మన త్రివిక్రమ్ సార్ కూడా చెప్తారు కదా, జనాల్లో అరుపులు కేకులు వస్తున్నప్పుడు కళ్యాణ్ అన్నయ్య ఓన్లీ హ్యాండ్ పెడితే చాలు, ఆ కేకులు అన్నీ ఆగిపోతాయి. అలాంటిది తుఫాను, ఈ వర్షాలు ఏమి పట్టించుకోరు మేము. ఓన్లీ అన్నయ్య అక్కడ ఫ్రేమ్ కనిపించిందంటే చాలు, అంతే. ఆయన అసలు ఏ ఫ్రేమ్ లో చూసినా అంత బాగుంటారంటండి, అసలు అంత చామింగ్ ఉంటారు. స్క్రీన్ లో చూస్తే అలా అనిపిస్తున్నారు, రియల్ గా చూస్తే ఇంకా సూపర్. అసలు నిజంగా వండర్ గా ఉంటారు అనమాట. అంటే ఇంకా అందంగా ఉంటారు. అసలు ఫ్రంట్ లో మనం అంటే ముందు చూసే మనం ఎవరు కనిపించారు అనమాట మనకి. సార్ని అలా ఫేస్ అలా చూస్తూ ఉండాలి, అంతే. ఆ గ్లామర్ కూడా ఆయనకే సాధ్యం, అంతే. సతీష్ గారు, ఇంకొక మెయిన్ ఏంటంటే ఇప్పుడు అందరికి ఓజీ మీద చాలా క్యూరియస్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమా ప్రెస్ మీట్ లో సినిమా గురించి చెప్తారు, క్యారెక్టరైజేషన్ గురించి చెప్తారు. బట్ ఇప్పుడు డైరెక్టర్ సుజిత్ గురించి మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏంటి, ఆయన డైరెక్షన్ టీమ్ అనేది సూపర్ గా ఉంది. ఇలాంటి టీమే నేను డైరెక్షన్ చేసిన సినిమాలు చేసిన టైంలో ఉండుంటే నేను సినిమాలు చేసేవాడిని, రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు. అంటే ఒక ఫ్యానే ఒకప్పుడు ఈయన సినిమాకి టవల్ కట్టుకుని అరిచినటువంటి సుజిత్ గారు ఒక ఫ్యాన్ గా ఇప్పుడు ఆయనకి డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. అది కూడా వెరీ బ్లెస్డ్. సుజిత్ గారి మీదకి అంటే సుజిత్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు అంతలా చెప్పడం, ఇంకా సినిమా మీద హైప్ క్రియేట్ అయిపోయింది. అసలు ఈ సుజిత్ గారి డైరెక్షన్ ఎలా ఉండబోతోంది, రేపు మేము ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తామని చెప్పండి. సార్ చేసిన మూవీస్ మనం ఆల్రెడీ ఒక మూవీ చూసాము, సాహో అనే మూవీ. ఇది కల్ట్ ఫ్యాన్ అండ్ హార్డ్ కోర్ ఫ్యాన్, ఒక హార్ట్లో ఒక ఉంటుందన్నమాట. మా హీరోని ఇలా చూడాలి, మా హీరోని ఇలా రిప్రజెంట్ చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో కూడా సార్ 100% కొట్టేశారు అనమాట. డైరెక్టర్ గారు కూడా చాలా యంగెస్ట్ అండ్ వెరీ సింప్లిసిటీ. అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ టీం, అంటే వాళ్ళ టీంలో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను అదృష్టవంతుడిని. ఆ టీం అనేది ఎట్లా అంటే అందరూ ఒక అండర్స్టాండింగ్ ఉంది. అండ్ అన్నయ్య కూడా ఏంటంటే దానికి అలా ఉన్నారు కాబట్టి మూవీ చాలా అందంగా వచ్చింది. మనము ఇప్పటి వరకు చూసిన మూవీస్లో అన్నయ్యని కొత్తగా రిప్రజెంట్ చేశారు అనమాట. అంటే ప్రతి ఒక్క ఫ్యాన్కి అన్నయ్యని ఇలా చూడాలని చాలా మందికి ఉంటుంది. ఆ కోరిక ఈ మూవీతో ఫుల్ఫిల్ చేస్తారనమాట 100%. సార్ కూడా, మన డైరెక్టర్ గారు కూడా ఈ మూవీ ఒక లెవెల్ లైఫ్లో గుర్తుండిపోతుంది. తమన్ గారు కూడా ఎక్కడ అసలు తగ్గట్లేదు. అసలు మ్యూజిక్ నార్మల్ గా లేదు, అదొక్క
అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఇప్పటి వరకు ఇదే వింటూ ఉన్నాము, ఇదే అసలు ఆ బీజం పిచ్చెక్కిస్తుంది యాక్చువల్లీ. రేపు థియేటర్ లో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అసలు తమన్ గారి మ్యూజికల్ ఆ ఎంటర్టైన్మెంట్ కోసం. లాస్ట్ లో ఈవెంట్ అయిపోయి వాళ్ళ తడుచుకుంటూ కూడా ఆయన అలా మీసం ఇట్లా మెలేసి మరీ చెప్తున్నారు, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్. మరి ఏంటి తమన్ గారు ఎలాంటి మ్యూజిక్ అందించారు? తమన్ అనే మూవీ అంత మనకి మ్యూజిక్ ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి కూడా హై పిచ్ లో ఉంటుంది, సూపర్ మ్యూజిక్ ఇస్తారు. అందులోకి ఇప్పుడు కళ్యాణ్ అన్నయ్యకి మ్యూజిక్ అంటే ప్రాణం, అది అందరికీ తెలిసిందే బేసిక్ గా. అయితే ఈ మూవీలో ఏంటంటే స్పెషల్ ఎఫెక్ట్ మనకి ఏంటంటే చాలా ఎఫర్ట్ పెట్టి చేశారు కాబట్టి అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది మనకి. ఎక్సలెంట్, వండర్. మీరు బిఫోర్ మార్షల్ ఆర్ట్స్ చేశారు, ఇప్పుడు సినిమాలో వచ్చారు. ఇప్పుడేంటి మరి మొత్తం సినిమా జర్నీ అయినా లేదా పవన్ కళ్యాణ్ గారితో ఉండిపోతారా? అసలు ఏంటి అసలు సినిమా జర్నీ అంటే మ్యామ్ నేను ఓన్లీ కళ్యాణ్ అన్నయ్యకి మాత్రమే చేయాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ కళ్యాణ్ గారికి, ఓన్లీ కళ్యాణ్ అన్నయ్యకి. నా ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటంటే అన్నయ్య మూవీస్ తీస్తున్నప్పుడు ఏదైనా ఒక మంచి సీక్వెల్లో నేను అన్నయ్యకి కంపోజ్ చేయాలి. అది కూడా ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ వైడ్ ఒక మంచి ఫైట్ కంపోజ్ చేయాలనేది నా ఇన్నర్ ఫీలింగ్. అది అవకాశం అన్నయ్య ఇస్తే నేను తప్పకుండా అన్నయ్యకి కంపోజ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు చాలా మంది హీరోస్ అంటే సినిమాలు ఏంటంటే కొంచెం ఫైట్స్ అంటే ఇంట్రెస్ట్ చూపించారట, కొన్ని ఫైట్స్ డూప్స్ చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు మోస్ట్ ఆఫ్ ది టైం ఆయనే చేస్తారని అంటే వింటాం మేము కూడా. ఫైట్ సీన్స్ మొత్తం ఆయనే చేస్తారు. ఆయనకి ఇంట్రెస్ట్ అసలు ఫైట్స్ సీక్వెన్స్ చేయాలంటే ఆ రోజు సెట్కి రాగానే ఆయన ఎనర్జీ ఎలా ఉంటుంది? అన్నయ్య సెట్కి వచ్చినప్పుడే ఫుల్ ఎనర్జెటిక్ వచ్చేస్తారు, ఎనర్జీగా, చాలా ఎనర్జీగా వస్తారు. ఇంకా ఫైట్స్ అంటే ఆయనకి ప్రాణం అనమాట. అంటే ఎప్పుడైతే మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ ఉంటాయో ఇంకా అన్నయ్య ప్రాక్టీస్లో ఉంటారు, రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉంటారు కాబట్టి ఫుల్ ఎనర్జెటిక్గా వస్తారు. ఫుల్ అక్కడ జోష్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఎవరైనా డల్గా ఉన్నా కూడా అన్నయ్య చూడగానే ఒక జోష్ వచ్చేస్తుంది. ఫైట్ సీన్స్ అనేది వెరీ ఇంట్రెస్ట్గా చేస్తారు అన్నయ్య. అండ్ ఈ డూబ్ అనేది అన్నయ్య యాక్సెప్ట్ చేయరు, అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది 100% యాక్సెప్ట్ చేయరు. అన్నయ్య రియాలిటీగా చేయాల్సిందే. అన్నయ్యకి రియాలిటీగా కంపల్సరీగా ఫైట్స్ అనేది రియాలిటీగానే ఉండాలి. ఒక హరిహర వీరమల్లు చేస్తున్నప్పుడు ఒక చిన్న స్టంట్ ఉంటుంది, ఆ స్టంట్ అన్నయ్య చేశారు కానీ చిన్న ఎంజూర్డ్ అనమాట, చిన్న ఎంజూర్డ్, ఆయన పట్టించుకోలేదు. కానీ వేరే వాళ్ళు అయితే నాకు తెలిసి ఒక బెడ్ రెస్ట్ అనేది ఒక 10 days అట్లా ఉంటారేమో. కానీ అన్నయ్య నెవర్, ఏం కాదు చల్ నెక్స్ట్ డే వచ్చేసారు మళ్ళీ. అంటే ఒక అంత పెద్ద అన్నయ్య హీరో అలాంటి చిన్న ఇంజురీ జరిగినప్పుడు ఏంటంటే రెస్ట్ తీసుకుంటారు బేసికల్గా అయితే. కానీ అన్నయ్యకి అట్లా ఏం లేదు, ఎందుకంటే ఆయన మార్షల్ ఆర్టిస్ట్, ఎవరికి ఇది లేదు. నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్ వచ్చేసారు, చేసేసారు. ఐ వెరీ హార్డ్ వర్కర్ మ్యామ్, హార్డ్ వర్కర్ అనమాట. ఇంకా ఇప్పుడు ఎక్కడైనా ఫైట్ సీక్వెన్సెస్ ఉంటే కంపల్సరీ ఎక్కడో చోట తెలియకుండా ఇంజూర్ అవుతుంది. యా మ్యామ్, ఫైట్ అంటేనే ఇంజూర్డ్ మ్యామ్ అది. ఎందుకంటే కొన్ని చెప్తారు అన్ని, కానీ ఏంటంటే ఫైట్స్ అనేది రియాలిటీగా చేసినప్పుడు ఏంటంటే ఇంజూర్డ్స్ అనేది 100% అవుతాయి. అది అసిస్టెంట్స్కి అవుతాయి, హీరోకి అవుతుంది, అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సరే, మరి ఇంకా ఆయన దగ్గర ఉండిపోతారు అయితే మొత్తానికి? నా లైఫ్ డెడికేషన్ మ్యామ్, నేను మొత్తం ఆయనకే చేసేస్తాను, ఆయన కాళ్ళ దగ్గర అలా ఉండిపోతాను అంతే. మరి నెక్స్ట్ సినిమాలు చేయకపోతే ఎట్లా? అంటే నేను అది పెట్టుకున్నాను మ్యామ్. యాక్చువల్గా ఏంటంటే అన్నయ్యతోనే ఉండాలి అని నేను పెట్టుకున్నాను. నాకు యాక్చువల్గా ఆఫర్ కూడా వచ్చినాయి, వేరే మూవీ కూడా పెద్ద మూవీ ఆఫర్ వచ్చింది, గూఢచారి 2 అనే మూవీ ఆఫర్ వచ్చింది అడవి శేషు గారు హీరో గారితో. మీటింగ్ కూడా మనకి మేనేజర్ గారితో మీటింగ్ అయింది, అన్నీ అయినాయి. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను డ్రాప్ అయ్యాను అంతే. ఓకే, వస్తున్నాయి ఆఫర్స్ వస్తున్నాయి, కానీ మీరు కళ్యాణ్ గారితోనే ఉంటారు. నేను కళ్యాణ్ అన్నయ్యకే చేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నేను ఇండియాకి కోచ్గా ఉన్నాను కాబట్టి మేము నాది ఇంటెన్షన్ అండ్ నా ఫీల్డ్ స్పోర్ట్స్లో వెళ్దామని ఆలోచన. కళ్యాణ్ అన్నయ్యతో మాత్రం నేను 100% ఆయన దగ్గరే ఉండిపోతాను. అన్నయ్య దగ్గర నుంచి ఎప్పుడు కాల్ వచ్చినా నేను సెకండ్ అక్కడ వాలిపోతాను. అలే కూడా నన్ను వదిలిపెట్టరు, ఎందుకంటే అన్నయ్య నన్ను అలా చూసుకున్నారు, నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏం చెప్తారు అసలు మీ గురించి? మీతో మీకు అంటే ఇన్ని రోజులు జర్నీ వచ్చింది కదా, ఒక పర్సనల్ రేపో వచ్చింది కళ్యాణ్ గారితో, మీకు పక్కన మేనేజర్స్ వాళ్ళ సపోర్ట్ లేదు, మీరంటూ ఏంటో అనేది ఆయన దగ్గర ఒక క్రియేషన్ పడిపోయింది. ఎలా ఉంటారు కళ్యాణ్ గారు మీతో? కళ్యాణ్ అన్నయ్య అసలు నన్ను ఒక తమ్ముళ్ళలాగా అందరినీ అలా చూసుకుంటారు. అడుగుతారు అసలు ఏంటి నీ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు ఏం చేస్తుంటావు, నీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి అన్న కష్టం అని డిస్కస్ చేస్తుంటారు పర్సనల్ గా. యాక్చువల్గా ఫస్ట్ ఒకటి చెప్తాను మేము, నేను ఎవరి దగ్గరైనా మనం వర్క్ చేస్తున్నప్పుడు, అంటే ఎనీ ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆధార్ కార్డ్ అనేది ఒకటి అనేది మనం తీసుకుంటాం కదా.
ఇప్పటి వరకు అలా ఎప్పుడు నేను అడగలేదు అనమాట. కనీసం ఎక్కడ ఏంటి అని ఎప్పుడు అడగలేదు. కానీ అన్నయ్య అడిగారు, ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రజెంట్, ఎంత సంపాదిస్తున్నావు అలా అడిగారు నన్ను. అన్నయ్య నేను ఇలా స్పోర్ట్స్లో ఉన్నాను అన్నయ్య, ఇలా స్పోర్ట్స్నే పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నాను, ఇలా సెల్ఫ్ డిఫెన్స్ అనే ట్రైనింగ్ కూడా అందరికీ స్కూల్స్లో, గురుకుల స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్ అండ్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ అరౌండ్ ఒక ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్లో నేను ఒక 1500 మెంబర్ గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ అనే ట్రైనింగ్ కూడా నేను ఇస్తున్నాను మ్యామ్. దీనికి ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ నాకు అన్నయ్యే ఈ ట్రైనింగ్ కూడా ఎందుకు ఇస్తున్నాను అంటే నాకు ఆయన గురువు కాబట్టి ఆయన మైండ్లో కూడా ఇదే ఉంది, ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయికి సేఫ్టీ ఉండాలి. ఎవరో వస్తారు వాళ్ళు సేఫ్టీ ఇస్తారు, వీళ్ళు సేఫ్టీ ఇస్తారు అని కాకుండా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొటెక్షన్ చేసుకునే అంత క్యాపబిలిటీ మనకి ఉండాలి అనేది అన్నయ్య ఇంటెన్షన్. మేబీ నాకు తెలిసి ఈ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్లో కూడా అన్నయ్య నాకు అవకాశం ఇచ్చినా కూడా నేను మెయింటైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, అంటే స్కూల్స్ లోనా మీరు ఇప్పటి వరకు ఎస్ మ్యామ్. ఏపీలో ఏ ప్లేసెస్ లో చేశారు? విజయవాడ, తణుకు అండ్ ఆల్మోస్ట్ ఒక 4-5 డిస్ట్రిక్ట్స్. నేను కర్నూలు. మీరే స్వతహాగా వెళ్తారా? సెల్ఫ్ మ్యామ్. ఎవరు నేను మనీ కూడా నేను తీసుకోను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వెళ్ళి మీరు ఆడపిల్లలకి నేను పర్మిషన్ వాళ్ళ స్కూల్లో పర్మిషన్ తీసుకొని నేను ఇండివిజువల్ గా నేను ఫ్రీగా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎన్ని రోజులలో? నేను ఒక స్కూల్లో 3 days పెట్టుకుంటాను మ్యామ్ షెడ్యూల్. 3 days తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏదైనా ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. 3 days అనేది ఎందుకంటే నాకు లాంగ్ డిస్టెన్స్ కాబట్టి నేను ఒక 3 days షెడ్యూల్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి అరౌండ్ ఒక 1500 మెంబర్ గర్ల్స్కి ట్రైనింగ్ ఇచ్చాను మ్యామ్. అండ్ నా దగ్గర నేషనల్ మెడలిస్టులు ఉన్నారు, ఇంటర్నేషనల్ మెడలిస్టులు ఉన్నారు నా దగ్గర. ఎస్ మ్యామ్. ఇది కళ్యాణ్ గారితో చెప్పారా? ఇది అంటే ఇంత మాట్లాడే నేను అంటే నాకు అన్నయ్య దగ్గరికి వెళ్ళగానే నాకు టాకింగ్ అనేది కట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళందరితో మాట్లాడతాను ఫ్రీగా, కానీ అన్నయ్యతో నేను మాట్లాడలేను. మరి చెప్పాలి కదా, మీరు ఎలా ఉన్నారో తెలిస్తేనే కదా ఆయన ఏమైనా చేయగలరో అర్థం అవుతుంది. అంటే అన్నయ్య కూడా అంటే నేచర్ ఏంటంటే ఒకటి చేసింది మనం తెలియకూడదని, అలాగే నాకు కూడా ఏంటంటే ఎక్స్పోజ్ చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. భరోసా అని ఇచ్చారా మీకు ఎప్పటికీ నేను ఉంటాను అన్నట్లు? భరోసా ఏంటి మ్యామ్, ఆయన గుండెల్లో ఉన్నా నేను, సరిపోతుంది. ఆయన నా గుండెల్లో ఉంటారు. ఆయన 100% నేను చచ్చిపోయేదాకా నేను ఆయన ఫ్యాన్గానే ఉంటాను. నేను ఆయన మూవీస్కి చిన్నప్పటి నుంచి బ్యానర్లు కట్టాను అండ్ నిమ్మకాయల దండలు వేసాను, అన్నీ చేశాను. తర్వాత అన్నయ్యతో వర్క్ చేశాను. ఈ జీవితానికి నాకు చాలు అంతే. కాదు, 40 days వర్క్ చేశారు, అన్ఎక్స్పెక్టెడ్ షూట్, రెమ్యునరేషన్ బాగానే ఇచ్చారా? నా లైఫ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో చెప్పొచ్చుగా? అది చెప్పక హైయెస్ట్ రెమ్యునరేషన్ కదా. హైయెస్ట్ రెమ్యునరేషన్. ఆ రెమ్యునరేషన్ కూడా నేను ఫస్ట్ టైం మా వైఫ్ కి చేపించాను, గోల్డ్ చేపించాను. చాలా హ్యాపీ అనమాట. హైయెస్ట్ రెమ్యునరేషన్, అది కూడా గోల్డ్. లైఫ్ లో మర్చిపోకూడదు అని నేను అది అలా పెట్టాను. అన్నయ్య పర్సనల్ గా కూడా నాకు హెల్ప్ చేశారు. ఓకే, అది చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ హెల్ప్ చేశారు. చేశారు. ఆయన మనస్తత్వం చాలా సున్నితమైన మనస్తత్వం. ప్రపంచంలో కాస్ట్లీ ఒక డైమండ్, ఒక గోల్డ్ అండ్ ప్లాటినం అంటే వాటికి నేమ్స్ ఉన్నాయి, కానీ అన్నయ్య మనసుకి మాత్రం నో వర్డ్స్ కూడా. గాడ్ అని ఇచ్చారు కదా. గాడ్, ఇట్స్ లైక్ గాడ్ మేడం, అంతే. 100% అది. ఓకే, ఓజీకి ఎన్ని రోజులు వర్క్ చేశారు? యాక్చువల్లీ షెడ్యూల్ 3 days మ్యామ్. అది నాకు షెడ్యూల్ 3 days అంటే ఫినిషింగ్ టచ్ అనమాట. 3 days దానికి నేను వెళ్ళాను అనమాట. అప్పుడు అన్నయ్య నాకు డైరెక్టర్ గారు కూడా చెప్పారనమాట, మీరు ఎవరైనా మీకు అసిస్టెంట్ ఉంటే మీరు పిలుచుకోండి సార్ అని అన్నప్పుడు అన్నయ్య నన్ను గుర్తుపెట్టుకొని ఫస్ట్ నాకే కాల్ చేపించి రప్పించారంట. మన డైరెక్టర్ గారు కూడా అన్నారన్నమాట, సుజిత్తో నేను అంటే ఒక రేంజ్ అలా అనుకున్నారంట. అదే నేను వెళ్ళేసరికి సింపుల్గా ఉన్నాను కదా అనేసరికి వాళ్ళందరూ స్టన్ అయిపోయారు. అన్నయ్య తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఫైట్ మాస్టర్ ఉంటారు దానికి, ఫైట్ మాస్టర్ అండ్ డైరెక్టర్కి కూడా పిలిచి పరిచయం చేశారు. మై పర్సనల్ ట్రైనర్ అండ్ హీఈస్ వెరీ హార్డ్ వర్కర్ అని చెప్పి నా గురించి చెప్తుంటే నాకు కళ్ళ నుంచి వాటర్ వచ్చేసాయి మ్యామ్. యాక్చువల్గా అది అంటే నార్మల్ పర్సన్ అసలు మనం పేరు ఎత్తడమే అది ఒక వండరు. అట్లాంటిది ఒక పవర్ స్టార్
డిప్యూటీ సీఎం కళ్యాణ్ అన్నయ్య మన పేరు చెప్పేసరికి ఏంటంటే ఇంకా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అనమాట. ఇద్దరికి పరిచయం చేశారు నాకు. లైఫ్లో నాకు అంతకన్నా బెస్ట్ అచీవ్మెంట్ ఏముండదు మ్యామ్. సూపర్ అండ్ వెరీ బ్లెస్డ్ గాయ్ అనమాట మీరు. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, ఇంకొక వీడియో ఉంది, ఆ వీడియో ప్లే చేశాక మాట్లాడుకుందాం. వీడియో ప్లీజ్. ఇది వచ్చేసి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తుంది మ్యామ్. ఓకే ఓకే ఓకే. సో మొత్తానికి మీరు మార్షల్ ఆర్ట్స్ ఎవరు నేర్చుకోవాలనుకున్నా యాజ్ ఏ ఫ్యాకల్టీ ట్రైనర్ గా మీరు నేర్పిస్తారు. యా షూర్ మ్యామ్. బట్ కళ్యాణ్ గారి సినిమాలు చేస్తూ ఉంటారు. yes ma'am, 100%. ఓకే. సరే, ఇప్పుడు ఏంటంటే మాకు అక్కడ వీడియోస్ కంటే మా సుమన్ టీవీ సెట్ లో మీరు అక్కడ ఎలా ట్రైన్ చేశారో ఇక్కడ కూడా కొన్నిసార్లు మాకు చూపిస్తుంటే మా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు ఇంకా ఫుల్ ఖుషి అవుతారు. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సతీష్ గారు. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ. నిజంగా వెరీ హార్డ్ వర్కర్, అట్లాగే చాలా సింపుల్ సిటీగా ఉన్నారు. ఏదో నాకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు, నేను పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ ట్రైనర్ అలా లేదు, మీ యాటిట్యూడ్ లేదు, బిహేవియర్ చాలా బాగుంది, అందుకే మిమ్మల్ని ఆయనతో ఉండమని చెప్పుంటారు. ఇంకా మోర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ రావాలి, మీ నుంచి ఇంకెంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలి మేము కూడా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఓజీ గురించి మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫైనల్గా ఏమైనా చెప్పేస్తారా మా సుమన్ టీవీ ఆడియన్స్కి? ఎస్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సుమన్ టీవీ ఫస్ట్ మీకు మ్యామ్, మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. మంచి బాగుంటుంది. మాది ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ మెంబర్తో చేసిన ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. నాకు కూడా ఫస్ట్ టైం మీతో ఇంటర్వ్యూ, కానీ నా లైఫ్లో కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ అడిగారు ఇంతకుముందు, బట్ నేను ఎక్కడ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫస్ట్ టైం చూపించాను మీకు. అండ్ సుమన్ టీవీ టీం అందరికీ, టెక్నికల్ టీమ్ అండ్ మీరందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు కూడా మరిన్ని సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ ట్రైనర్ సతీష్ గారి మాటలు విన్నాం కదా, హరిహర వీరమల్లు జర్నీ తెలుసుకున్నాం, ఓజీ కూడా తెలుసుకున్నాము. బట్ బేసికల్గా సతీష్ గారికి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి సో సెల్ఫ్ డిఫెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తన వంతు సాయంగా ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తనకు వచ్చినటువంటి వర్క్ని చాలా మందికి నేర్పిస్తూ ఉన్నారు. అసలు మనందరికీ మార్షల్ ఆర్ట్స్ అని మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే గుర్తొస్తుంటారు. సో అసలు మార్షల్ ఆర్ట్స్ ఎలా ట్రైన్ చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి, సో లైవ్లో ఇప్పుడు నాకు చూపించమని నేను అడిగాను సతీష్ గారిని. సో సతీష్ గారు అయితే రెడీగా ఉన్నారు. ఫస్ట్ మాట్లాడదాం. బిఫోర్ కూడా మీరు సెల్ఫ్ డిఫెన్స్ గురించి చాలా స్కూల్స్ అంటే ఏపీలో చాలా స్కూల్స్ వెళ్ళారు, విజిట్ చేశారు. 3 days అక్కడికి వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలంటే ఫస్ట్ మీరు వాళ్ళకి చెప్పే ఫస్ట్ పాయింట్స్ ఏంటి? ఆపోజిట్ నుంచి మనకి ఏదైనా ప్రమాదం వస్తుందంటే ఫీమేల్స్ ఎస్పెషల్లీ ఏ విధంగా ఉండాలి, ఎంత స్ట్రెంథనింగ్ గా ఉండాలి? ఓకే, అది మీరు నాకు లైవ్ లో ఒకసారి చూపిస్తారు. డెఫినెట్గా. యాక్చువల్గా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్లో మనకి యాక్సిడెంట్ అనేది మనకి తెలియకుండా జరుగుతుంది. అలాగే మనకి ఎవరైనా మనకి అటాక్ చేసేది కూడా మనకి చెప్పి అటాక్ చేయరు కదా. కాబట్టి అది సడన్లీ ఇన్స్టెంట్ వచ్చినప్పుడు ఆ షార్ప్నెస్ మనకి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్షల్ ఆర్ట్స్లో ట్రైన్ అవ్వాలి. బట్ కొన్ని రీజన్స్ వల్ల ప్రాక్టీస్ వాళ్ళు చేయలేకపోవచ్చు. కానీ మినిమం మనకి సెల్ఫ్ డిఫెన్స్ చిన్న టెక్నిక్స్ అనేది మనకి తెలిసి ఉండాలి. లైక్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనం ఒక మస్కిటోని మనల్ని కలిస్తేనే మస్కిటోని జస్ట్ ఇలా ట్యాప్ చేస్తాం, దట్ ఈస్ అ సెల్ఫ్ డిఫెన్స్. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక పర్సన్ మనల్ని అటాక్ చేసినప్పుడు, లైక్ ఎవరైనా మనల్ని అటాక్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న హెయిర్ పిన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే టెక్నికల్గా రావాలి అంటే ఓన్లీ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అవ్వాలి. ఆ టెక్నిక్స్లో నేను ఒక స్టంట్ ఒకటి చేసి చూపిస్తాను. నేను ఒక ఫీమేల్ అనుకోండి, ఒక ఎగ్జాంపుల్. అతను వచ్చి నన్ను అటాక్ చేస్తున్నాడు. ఫస్ట్ అటాక్ చేసేది ఆయన హ్యాండ్స్తోనే అటాక్ చేస్తాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మీరు రండి ఒకసారి. ఓకే, లైక్ జస్ట్ నెక్ అటాక్, జస్ట్ నెక్ అటాక్. స్టెప్స్ 1 2. Okay, this one, next one, neck lock and down punch. Simple. Next other technique, 2 hands attack. Okay, take this one simple. Okay, knee high kick. సింపుల్, ఫినిష్. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్. నన్ను వచ్చి లాక్ చేసేసారు, హిప్ లాక్ చేశారు, తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నా బట్ అవ్వట్లేదు. సింపుల్ టెక్నిక్, జస్ట్ లెగ్స్ వైడ్ down, this one. Simple. Okay, super. Okay,
థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ ధర్మ. యాక్చువల్లీ ఇనిషియేటివ్ తీసుకుని వెంటనే పిలవగానే వచ్చాం. ఓకే, మీకు కొన్ని మూమెంట్స్ నేర్పిస్తాను, తీసుకోండి. చూడండి, జస్ట్ వన్ ఓకే, బ్యాక్ చూడండి, అప్, దిస్ వన్, ఇక్కడ నుంచి దిస్ రోల్, ఓకే, అటాక్. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాను మ్యామ్, నేను మీరు అదే పోస్టర్లో ఉండండి, నేను ఇక్కడ ఉన్నాను ఎగ్జాంపుల్, నన్ను ఇక్కడ నెక్ అటాక్, ఓకే, అటాక్, ఎస్ మ్యామ్, ఓకే. సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పాను కదా, మీరు నైఫ్తో కూడా బాగా చేశారు. ఒక సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ మీరు అప్లై చేయండి. ఇక్కడ నుంచి ఇయర్ నుంచి 3 ఇంచెస్ డౌన్ కి, అంతే, జస్ట్ ఓన్లీ. ఓకే ఓకే, రెడీ, ఫస్ట్ రెడీ, ఓకే, అటాక్, ఎస్, ఇంకా స్ట్రాంగ్గా, ఓకే ఓకే, ఎస్. ఇది సెల్ఫ్ డిఫెన్స్. ఎవరైనా వచ్చి మనం ఫస్ట్ నెక్ పట్టుకుంటే మనం ఈ 2 ఫింగర్స్ తో లెఫ్ట్ గాని రైట్ గాని వాళ్ళకి ఏది కంఫర్ట్ రెండు కూడా వీక్ పాయింట్స్ కాబట్టి మనం రెండు అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఇది ఇక్కడ రైట్ అయినా ఆర్ లెఫ్ట్ అయినా సరే. ఓకే, ఇందాక మీకు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం వచ్చా మీకు? ఎలా పట్టుకుంటారు క్రికెట్ బ్యాట్? ఎగ్జాంపుల్ ఇలా పట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు నా హ్యాండ్ పట్టుకోండి మీరు, 2 హ్యాండ్స్, ఎస్, ఓకే, ఇది పట్టుకున్నారు. ఓకే, మీరు ఆ లెగ్ ఫ్రంట్కి తీసుకోండి, టర్న్ దిస్ వన్, ఆటోమేటిక్గా నేను టర్న్ అయిపోతాను. హెయిర్ అయితే హెయిర్, ఓకే, లేదంటే నెక్ లాక్ చేయండి, నెక్ లాక్, ఓకే ఓకే. ఇక్కడ నుంచి మీరు ఒక లెగ్, రైట్ లెగ్ అనేది బ్యాక్ తీసుకొని నేను బ్యాక్ పుల్ చేసేసాను, పడేయండి, పర్లేదు, జస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్, మీ లెగ్స్ ఖాళీ ఉన్నాయి, మీ హ్యాండ్స్ ఖాళీ ఉన్నాయి, మీరు లెగ్స్ తో అటాక్ చేయండి, ఒక పంచ్ చేసేయండి ఫేస్ మీద. ఓకే, ఓజీ సినిమా కోసం యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి ఇంటరాక్షన్ కోసం సెట్ కి పిలిచాం యాక్చువల్లీ. బట్ మార్షల్ ఆర్ట్స్ అనేది ఎంత వాల్యుబుల్ టాలెంటో ప్రొఫెషనో అది ఒక వ్యక్తితో మాట్లాడుతూనే తెలుస్తుంది అంటుంటారు కదా. సో ఈరోజు స్టూడియోలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం కూడా మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవచ్చు అనిపించింది. ఓన్లీ మేల్సే కాదు, ఫీమేల్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా మట్టుకు ఇంపార్టెంట్. సో ఏమి రాని నాకే ఇక్కడ సెట్లో ఆయన చూపిస్తుంటే మనం నేర్చుకోవచ్చు. అంటే కత్తి పట్టుకునే విధానం కావచ్చు, ఎవరైనా మనకి ప్రమాదం క్రియేట్ చేస్తుంటే వాళ్ళ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనే ఒక చిన్న చిన్న లాజిక్స్ ఖచ్చితంగా మనందరి లైఫ్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ అన్న. నిజంగా సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ. నాకు దీని మీద కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. అండ్ చాలా మంది కూడా మన వీడియో తర్వాత దీని గురించి ఏదైనా నేర్చుకోవాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా ఎవరైనా మాకు కమెంట్ చేస్తే మీ నెంబర్ తప్పకుండా నేను షేర్ చేస్తాను. అండ్ ఫీమేల్స్ ఎస్పెషల్లీ చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు నాకు. ఆ పట్టుకోవడం, ఆ తిప్పడం, కత్తి పట్టుకునే దగ్గర నుంచి కూడా మనం ఎలా సెల్ఫ్ గా మనల్ని మోటివేట్ చేసుకోవాలనేది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇది నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ దీని గురించి చెప్పడానికి. ఏదో ఒక ప్రమోషన్ కాబట్టి ఓజీ ప్రమోషన్ కింద చేసాము. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం అందరికి ఉపయోగపడేలాగా ఒక వీడియో తప్పకుండా చేద్దాము. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు ఆ టైంలో. సో ఫైనల్ గా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మీ సుమన్ టీవీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అండ్ మీతో మాట్లాడుతున్న ఒక ఫ్యామిలీతో మాట్లాడిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ మన టీం అందరు కూడా అలాగే ఉన్నారు. అందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్గా నాది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది కాబట్టి బాగానే ఉంది అనుకుంటున్నాను. ఓకే, ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను దీని నుంచి ఒక మెసేజ్ కూడా ఇస్తాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో చాలామంది మాస్టర్స్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇచ్చే లైక్ కరాటే, కుంఫు, డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ నేర్పించే మాస్టర్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళని అందరినీ ఒక ప్లాట్ఫామ్కి ఒక గవర్నమెంట్ తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా మనము వర్క్ లైక్ స్కూల్స్లో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ మనము ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తే గవర్నమెంట్ అంటే క్రియేట్ చేస్తున్నారు. ఇయర్లీ ఒక 2 months 3 months అని పెడుతున్నారు. ఇలా కాకుండా మనకి ఏంటంటే రెగ్యులర్ మనకు పీఈటీస్ ఎలాగైతే స్కూల్స్లో ఉంటున్నారో అలాగా క్వాలిఫైడ్ ఎవరైతే మాస్టర్స్ ఉంటారో వాళ్ళని తీసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని మనం జరుగుతున్న ఇలాంటి అనర్థాలకి కొంచెం మనం సేఫ్టీ అనేది అండ్ ఇది ఒకటే కాదు, సేఫ్టీ అనే కాదు, మనకి డ్రగ్ అడాప్ట్ ఇలా అవ్వకుండా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ మార్షల్ ఆర్ట్ 100% అవుతుంది. దీనికి కళ్యాణ్ అన్నయ్య గారు కూడా దీనికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. మేబీ అది కూడా వస్తుంది, దాంట్లో నేను కూడా ఉంటానేమో అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, సో కళ్యాణ్ గారి గురించి ఇంత మాట్లాడాం కాబట్టి ఒక సిగ్నేచర్ మూమెంట్ చేయండి ఒకసారి, చేస్తే ఇంటర్వ్యూ ఏం చేద్దాం.
అది ఒక థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కేవలం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మానియా చూడడానికి. ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉందన్నమాట. ఇంకా థియేటర్లో ఖచ్చితంగా సునామీ అంటున్నారు అందరూ కూడా. ఎవరైతే హ్యాష్ ట్యాగ్ వైరల్ చేస్తున్నారో అందరికీ ఒక మంచి పండగలా ఉంటుంది సినిమా అని చెప్పి ముందే హింట్ ఇచ్చేశారు సతీష్ గారు. సో థియేటర్లో కలుసుకుందాం ఓజీలో. సో ఇది వాటి స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.